నచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందమ్మా మీకు? మాకు జగన్ గారే కావాలండి. ఎందుకు జగన్ గారు కావాలి? జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చారండి. పరిపాలన బాగుంది, అన్ని పథకాలు ఇచ్చారు. ఆయన ఏమేమి అన్నారో అన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చారండి. మరి పథకాలన్నీ ఇచ్చి ప్రజలని సోమరపోతులు చేశారని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదమ్మా. లేదు లేదండి, అటువంటిది ఏమి లేదండి. పిల్లలు చదువుకున్న వాడికి ప్రతి ఒక్కరికి కాలుష్యం పడ్డది, ప్రతి ఒక్కరికి అమ్మఒడి పడ్డది. ఇప్పుడు కొంతమంది పడుతుంటే కొంతమంది పడట్లేదండి. అది మళ్ళీ మాకు జగన్ గారు కావాలండి. మేము ఆయన మీరు జగన్ గారు కావాలి అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు మేము మళ్ళీ రానేమో జగన్మోహన్ రెడ్డి నలుగురు రైతులు పరిపాలన మాకు నచ్చలేదండి. మాకు జగన్ అని ఒక్కడే కావాలి. ఆయన పరిపాలన చాలా బాగుంటుందండి. ఆయన అన్న మాటకి నిలబడతారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అసలు మీకు? ఒక కారణం చెప్పండి. జగన్ గారు ఒక్కరు పరిపాలన ఒక్కరు పోరాడతారండి. ఆయన ఎవరి మీద గెలవాలని చూడరండి. ఆయనకైనా సాయశక్తులుగా పరిపాలించాలని చూస్తారు. అది ఆయన మనుషులు నమ్ముకోలేదండి, దేవుని నమ్ముకున్నారండి. ఆయన ఎంతమంది వచ్చినా సరే ఆయన ఒక్కడు చాలండి. ఇక్కడ 10 మంది ఉన్నా సరే ఇక్కడ అనవసరం అండి. 10 మంది ఉన్న అనవసరం అండి, ఒక్కడ ఆయన చాలండి. రోజువారీ పప్పులు ఉప్పులు నిత్యావసర వస్తువుల పరిస్థితి ఏంటమ్మా మరి? ఏమీ రావట్లేదు, ఏమీ రావట్లేదు, అసలు ఏమీ రావట్లేదండి. బియ్యము ఓన్లీ బియ్యము పనస్తారో తప్పించి ఇంకేమి రావట్లేదండి. ధరలు కూడా మండిపోతున్నాయండి. కొట్టుకాడికి వెళ్తుంటే అసలు ఏమీ కొనుక్కోలేకపోతున్నామండి. చాలా బియ్యం బస్తా 1800. మరి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాదుడే ఇంటింటికి ప్రచారం చేస్తారు కదా నిత్యావసర అవన్నీ తప్పు న్యూసేనండి. జగన్ గారి మీద తలకలేనుకొని అని చెప్తే తప్పించి ఏమి లేదండి. మరి కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా వస్తున్నాయండి, చాలా దారుణంగా వస్తున్నాయండి. 1000 రూపాయలు బస్తా 2000 అండి. ఇప్పుడు బియ్యం ప్యాకెట్, నూనె ప్యాకెట్లు కూడా పెంచేస్తారండి. అన్నింటికన్నీ పెంచేస్తారండి, కూరగాయల రేట్లతో సహా పెంచేస్తారండి. ఏడు అనవసరం అండి. జగన్ గారు అయితేనే అన్నింటికన్నీ బాగా చూస్తారండి. ఇంకా మరి ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, ఆయన చెప్పేసుకుంటే సరిపోయిందండి. ఆయన చెప్పుకుంటే సరిపోయిందా? ప్రజలు చెప్పాలండి, ప్రజలు చెప్పాలండి. ఆయన చెప్పేసుకుంటే సరిపోద్దండి, ప్రజలు చెప్పాలి. అదండి, ఎక్కడెక్కడ నుంచి ఇంకా వస్తానే ఉన్నారండి. జగన్ గారి మీద అభిమానంతోనే కదండి. అది ఎందుకు వస్తామండి మేము? ఈ ఎండలో ఎందుకు నుంచి ఉంటామండి? జగన్ గారు మాకు కావాలని ప్రతి ఒక్కరు వచ్చారండి, అంతే. 11 సీట్లకే పరిమితం, ఒక్క సీటు కూడా రానివని అన్నారు కదా. మరి ఎన్ని సీట్లు వచ్చినా జగనే. ఆయన అలాగంటే సరిపోయిందండి. ప్రజల్లో ఆయన అంటే చాలా అభిమానం ఉందండి. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారినే గెలిపిస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటమ్మా మరి? ఆయన గురించి అయితే మాకు తెలియదండి. ఆయన కావాలనేసి వచ్చారండి. ఆయన గురించి అయితే మాకు తెలియదండి. ఆయన వల్ల అసలు ఏమీ అవదండి. ఆయన వల్ల ఏమీ కాలేదు కూడా. ప్రశ్నించే పార్టీ అన్నారు కదమ్మా. ఏంటండి ప్రశ్నించే పార్టీ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. ఆయన గెలిచే వరకు ఒక మాట, గెలిచాక ఒక మాట, అంతే. గెలిచే వరకు ఒక మాట చెప్పారండి, గెలిచాక ఒక మాట చెప్పారంతే. ఇప్పుడు ప్రజలను పట్టించుకోవడం మేము మానేశారు. అదండి, జగన్ గారు ఏమన్నారో అది అన్నిటికని వచ్చినాయండి, నెరవేర్చినాయండి. మళ్ళీ జగన్ గారే కావాలి మాకు.